వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77710720. శేఖర్ భాష గారు, యాక్టర్ శ్రీకాంత్ అయ్యర్ మహాత్మా గాంధీ గారికి సంబంధించి చేసిన కామెంట్స్, సో ఇప్పుడు వాటికి సంబంధించి బల్మూరి వెంకట్ ఫిర్యాదు చేయడం జరిగింది. చాలా చోట్ల ఆయన పైన కంప్లైంట్ చేశారు. అండ్ ఇంకా మా సభ్యత్వం రద్దు చేయాలి అని చెప్పేసి ఇండస్ట్రీలో వాళ్ళు కూడా ఎవ్వరు కూడా రియాక్ట్ అవ్వట్లేదు. వాళ్ళు రియాక్ట్ అవ్వట్లేదు అంటే తనని సపోర్ట్ చేస్తున్నట్టే అంటూ కూడా మాట్లాడుతున్నారు. సో దీనిపైన మీ కామెంట్ ఏంటి? అంటే గాంధీ గారు చెడు వినకు, చెడు చూడకు, చెడు మాట్లాడుకున్నారని ఈయన చెప్పింది చెడు అని వాళ్ళు చెవులు మూసుకున్నారు. ఇండస్ట్రీ పాపం ఈయన మాట్లాడిన చెడు కదా, అందుకని వాళ్ళకి వినబడలేదేమో. ఫస్ట్ పాయింట్, మంచిగా చెడుని చెడుగా చెప్తాను నేను మీకు. మీరు శ్రీకాంత్ అయ్యంగారు అన్నారు, బట్ ఆయన ఎక్కడ కూడా శ్రీకాంత్ భారత్ అని చెప్పుకున్నారు. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ అది ఆదర్శం నచ్చింది. ఎందుకంటే అయ్యంగార్ అనేది ఒక క్యాస్ట్. సో నేను పలానా క్యాస్ట్ అని చెప్పుకోవడం ఆయనకి ఇష్టం లేదు. ఒక మంచి ఆదర్శంతో నేను భారతీయుడిని అని చెప్పుకోవడానికి ఆయన ఇష్టపడుతున్నాడు అనేది అని నేను అప్రిషియేట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్. ఇక నేను క్రిటిసైజ్ చేస్తాను ఖచ్చితంగా ఈ గాంధీ గారిని ఇలా మాట్లాడు. సో ఈ గాంధీ గారంటే గిట్టని వాళ్ళు చాలామంది ఆయన మీద ఎన్నో రాసి ఉంటారు. నువ్వు చూడలేదు, నేను చూడలేదు, అది నిజమో అబద్ధమో మనకి తెలియదు. కానీ ఆయన పోరాడిన తీరు అవన్నీ కూడా మనకు తెలుసు. చిన్నప్పుడు మనం చదువుకున్నాం. అంటే మీకు తెలీదు, ఇప్పుడు ఆయన క్లియర్ కట్ రైట్ వింగ్ ఐడియాలజీ కనబడుతుంది. రైట్ వింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు సుభాష్ చంద్రబోసు, భగత్ సింగ్ నాకు వీళ్ళే ఎక్కువ, వీళ్ళు కాదు అన్నట్టుగా. విత్ డ్యూ రెస్పెక్ట్ టు సుభాష్ చంద్రబోస్ గారు, సుభాష్ చంద్రబోస్ గారి చరిత్ర మనం చూసుకుంటే ఆయన గాంధీ గారికి ఏమాత్రం తక్కువ కాదు. చెప్పాలంటే ఆయన చెప్పిన మాటలో కొన్ని విషయాలు ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ గారు వల్ల స్వతంత్రం వచ్చింది అని ఆయన డైరెక్ట్గానే చెప్పారు. దానికి చరిత్రలో మనం చూసుకున్న ఆధారాలు కొన్ని చెప్పేవి ఏంటంటే, సుభాష్ చంద్రబోస్ ఏకంగా ఒక ఆర్మీనే ఫామ్ చేశాడు. ఎట్లా? ఆయన ఇక్కడి నుంచి బ్రిటిష్ వాళ్ళు ఆయన టార్గెట్ చేస్తే ఆయన ఇక్కడి నుంచి చాలా కలకత్తా నుంచి జారుకొని అట్లా త్రూ ఆఫ్ఘనిస్తాన్ అదంతా దాటుకొని జర్మనీ పోయాడు. ఆయన జర్మనీలో హిట్లర్ని కలిశాడు. హిట్లర్ని కలిసి అక్కడ ఆ హిట్లర్ దగ్గర బందీలుగా ఉన్న చాలామంది భారతీయులు ఎందుకున్నారు తెలుసా మీకు? రెండో ప్రపంచ యుద్ధం జరిగినప్పుడు బ్రిటిష్ వాళ్ళు, అమెరికా వాళ్ళు, జర్మనీ వాళ్ళు, జపాన్ వాళ్ళు, రెండు డిఫరెంట్ సైడ్లు అనమాట. సో వీళ్ళకి జరిగిన యుద్ధంలో బ్రిటిష్ వాళ్ళ తరపున మన సోల్జర్స్, అంటే బ్రిటిష్ సోల్జర్స్ అంటే అప్పట్లో చాలామంది భారతీయ సైన్యం వాళ్ళ కోసం వెళ్ళింది. ఆ యుద్ధం చేస్తూ జర్మనీ వాళ్ళకి పట్టుబడ్డ చాలామంది అక్కడ జైల్లో మగ్గుతున్నారు మన భారతీయులు. వీళ్ళందరూ ఎందుకు వెళ్ళారంటే జస్ట్ బికాస్ డబ్బుల కోసం బ్రిటిష్ వాళ్ళ దగ్గర సైన్యంగా చేరారు. ఈయన వెళ్ళి విడిపించాడు వాళ్ళందరినీ. ఏం చెప్పాడు హిట్లర్కి? వాడి వేలుతో వాడికన్నే పొడుస్తా, ఇప్పుడు వీళ్ళందరినీ నాకు అప్పగించు, నేను వీళ్ళతోటి బ్రిటిష్ వాళ్ళ మీద ఇండియాలోనే దాడి చేసి మా స్వరాజ్యాన్ని మేము సాధించుకుంటాం అని చెప్పి హిట్లర్ని కన్విన్స్ చేసి వీళ్ళందరినీ విడిపించాడు, విచ్ ఇస్ అ గ్రేట్ థింగ్. ఓకే, అక్కడ విడిపించడంతో పాటు ఇలా సింగపూరు ఇలాంటి చాలా చోట్ల ఈయన సైన్యాన్ని తయారు చేశాడు. అన్ఫార్చునేట్లీ సెకండ్ వరల్డ్ వార్లో వాళ్ళు ఓడిపోయారు. జర్మనీ, జపాన్ ఓడిపోయింది. జపాన్ మీద ఆటం బాంబు వేయడంతో మొత్తం అక్కడితో ముగింపు అయిపోయింది. అప్పట్లో ఈయన తలుచుకున్న ఇది కూడా లైక్ జపాన్, జర్మనీ ఆర్మీ తోటి వెస్ట్ సైడ్ నుంచి లైక్ కలకత్తాకి అవతల పక్క నుంచి వాళ్ళు వచ్చి అటాక్ చేస్తున్నప్పుడు బ్రిటిష్ వాళ్ళు దాన్ని సక్సెస్ఫుల్గా చేశారు. సక్సెస్ కాలేకపోయారు ఆయన. ఖచ్చితంగా అది ప్రయత్నం అయితే చేశారు సుభాష్ చంద్రబోస్ అన్న డౌట్ లేదు, కానీ సక్సెస్ కాలేకపోయారు. ఆయన ప్రయత్నానికి మనం సలాం కొట్టాల్సింది. కానీ గాంధీ గారు ఎక్కడ సక్సెస్ అయ్యారు అంటే, అహింస అనేది దీనికన్నా పెద్ద ఆయుధం అని చెప్పి గాంధీ గారు పోరాడి బ్రిటిష్ వాళ్ళ ఆయన లోపలే ఉండి మొత్తం గవర్నమెంట్ని ప్యారలైజ్ చేశారు. ఎలా? ఆయన ఒక నినాదం ఇస్తే సివిల్ డిజోబిడియన్స్ అంటే మొత్తం పనిచేయడం మానేశారు. జస్ట్ లైక్ మనకి తెలంగాణలో కేసీఆర్ గారు ఉద్యమం చేస్తున్నప్పుడు సహాయ నిరాకరణ, ఎవరు కూడా ఉద్యోగాల విధులకు వెళ్ళకండి అంటే మానేశారు. గవర్నమెంట్ ప్యారలైజ్ అయిపోయింది. దిగి వచ్చి ప్రకటన చేయాల్సిన పరిస్థితి, సోనియా గాంధీ గారు వచ్చి చేయాల్సిన పరిస్థితి వచ్చింది. అంత పరిస్థితి కల్పించడానికి కారణం ఏంటంటే ఇటువంటి మూమెంట్స్. ఇవన్నీ ఈయన ఎక్కడి నుంచి నేర్చుకున్నారు? గాంధీ గారు మనకి చేసినవి. సో ఒకళ్ళ పద్ధతి అది, ఒకళ్ళ పద్ధతి ఇది. దాంట్లోనూ మంచి చూడు, దీంట్లోనూ మంచి చూడు. నీకు అది ఇష్టం అని చెప్పి ఇది తప్పు అనకూడదు. సో నేను అనేది ఏంటంటే ఆయన పద్ధతిలో ఆయన పోరాడారు, ఈయన పద్ధతిలో ఈయన పోరాడారు.
ఆయన లాస్ట్ మూమెంట్లో ఆయన ఫెయిల్ అయ్యి ఉండొచ్చు కాక కానీ ఆల్మోస్ట్ మెడ పట్టుకున్నారు ఆయన. బట్ ఈయన బ్రిటిష్ వాళ్ళని మెడలు ఉంచి సాధించారు. నో మ్యాటర్ వాట్, ఎవరిది ఏ దారైనా కూడా మనం వాళ్ళంతా నీచంగా మాట్లాడాల్సిన పని లేదు. ఆయన పర్సనల్ లైఫ్లో ఆయన మీరన్నా లేకపోతే అదేదో ఆయన నిగ్రహాన్ని టెస్ట్ చేసుకోవడానికి అది చేశారు ఇది చేశారని 100 మంది మనం చెప్పచ్చు. ఏదైనా వీడియో ప్రూఫ్ ఉందా, ఆడియో ప్రూఫ్ ఉందా, లేకపోతే ఆయన ఎవరో రాసుకున్నారా, చదివితేనో ఎవరో చెప్తేనో, ఇవన్నీ ఎవరో అన్నవీను ఎక్కడో విన్నవీను. సో అది ఇమ్మెటీరియల్ టు మీ. ఆయన పర్సనల్ లైఫ్ ఏంటనేది నాకు అవసరం లేదు. ఆయన బ్రిటిష్ వాళ్ళ మెడల్ ఎలా ఉంచాడు, ఆయన స్వాతంత్రోద్యమం ఎలా చేశాడు అనేదే నేను చూస్తాను. ఆయన లైఫ్లో ఏ ఆడపిల్లకి అన్యాయం చేశాడు, లేకపోతే ఇవన్నీ కూడా ఏ ఆడపిల్ల వచ్చి నా జీవితం అన్యాయం చేశాడని చెప్పి ఆయన మీద ఏం కేసు పెట్టలేదు కదా. కానీ అంటే ఇప్పుడు ఆయన ఉద్దేశం ఏంటి, ఎందుకు ఆ కామెంట్స్ చేశారు? ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో సోషల్ మీడియాలో అసలు అటువంటి పోస్టులు ఎందుకు పెడుతున్నాడు ఆయన? ఆ ఫ్రస్ట్రేషన్ కూడా చెప్పాడుగా. అక్టోబర్ 2న మందు తాగడానికి దొరకట్లేదు, ఆయన వల్లే కదా అక్టోబర్ 2 డ్రై డే అయిపోయింది మనకి అని చెప్పి ఆ కోపం కూడా ఉండుండొచ్చు. బాగా రెగ్యులర్గా అలవాటు పడిపోయినట్టున్నారు. సో దొరకలేదు. దొరకకపోతే ఎందుకు దొరకలేదు, నువ్వే కారణం. అదేదో శంకర్దాదా ఎంబీబీఎస్లో కూడా చిన్న సైజు అటువంటిదే జరుగుతుంది. బట్ ఆయన పరివర్తన కూడా చూపిస్తారు అట్ ద సేమ్ టైం. ఆయన గాంధీగిరి నేర్చుకుంటారు, తర్వాత అది సత్యమేవ జయతే, ఇవన్నీ కూడా అబ్సల్యూట్ ట్రూత్. ఇవాళ రేపట్లో కత్తి పట్టుకొని నేను నలుగురు సాధిస్తానంటే నథింగ్, ఏం చేయలేవు. మందు దొరకలేదన్న ఫ్రస్ట్రేషన్లోనే అదే కనబడుతుంది, అదే చెప్తున్నారు కదా. ఇవాళ అక్టోబర్ 2 అండి, దొరకలేదండి. ఇలా చాలాసార్లు నోట్లో మందు పోలేదని బాధపడుతున్నారు, కానీ ప్రతి నోట్లోనూ ఆయన ఉన్నాడు. దానికి కారణం ఏంటనేది మీరు అంతకు ముందు ఏపీ వెళ్ళి బూమ్ బూమ్ అని చెప్పి దానికి సంబంధించి ఒక వీడియో పెట్టాడు. బేసికలీ ఆయన హిస్టరీతో కొంచెం గట్టిగా ఇన్ఫ్లుయెన్స్ అయినట్టు అనిపిస్తుంది. కానీ ఎవరైనా సరే మహాత్ముల్ని నో మ్యాటర్ వాట్ దీన్ని ఏ రకంగానూ టాలరేట్ చేయకూడదు. ఇప్పుడు చెప్పాలంటే మీరు సహేతుకరంగా విమర్శించండి, కానీ ఆయన ఇంకొకటి ఆయన్ని బాస్టర్డ్ తిట్టలేదు. సారీ టు యూజ్ దిస్ వర్డ్. ఆయనే తిట్టుకున్నాడు. ఒకవేళ ఆయన్ని మీరు జాతిపిద అంటే నేనే ఇది అని చెప్పి ఆయన తిట్టుకున్నాడు. బట్ అట్ ద సేమ్ టైం అది కూడా సహేతుకరం కాదు, కొంత వల్గర్ లాంగ్వేజ్. ఇప్పుడు రేపు ఆయన డిఫెన్స్లో ఉన్న ఒక పాయింట్, నేను నన్ను తిట్టుకున్నానయ్యా ఆయన తిట్టలేదు అని చెప్పుకోవచ్చు ఎఫ్ఐఆర్లో వాటిలో కూడా. బట్ ఇది ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్. కానీ ఇప్పుడు దీనికి సంబంధించిన పరిణామాలు చూద్దాం. ఈయన మీద మా అసోసియేషన్లో కంప్లైంట్ చేశారు, రేపు ఎఫ్ఐఆర్ కూడా అయినట్టుంది. సో తర్వాత ఈయనకి ఏం జరుగుతుంది? ఆయన పోస్టర్లు కూడా చింపుతున్నారు. ఇప్పుడు రిలీజ్కున్న సినిమాలకు సంబంధించిన పోస్టర్లో ఆయన ఫోటో కనిపిస్తే పోస్టర్ చింపేస్తున్నారు. అంటే నేను వీళ్ళందరినీ ఒకటే అడుగుతా, ఇదే తరహా ఈయన ఇంకా డైరెక్ట్గా ఆయన్ని ఆ వర్డ్ వాడకుండా ఆయన్నే తిట్టుకున్నాడు. ఆయన్ని జాతిపిత అంటే ఐల్ బి ద బాస్టర్డ్ అని చెప్పి ఆయన చెప్పాడు. కానీ సృష్టి వర్మ ఏకంగా డైరెక్ట్గా గాంధీ గారిని, నెహ్రూ గారిని కూడా బాస్టర్డ్స్ అని పోస్ట్ పెట్టింది. మరి మా అసోసియేషన్లో ఆవిడ గురించి కంప్లైంట్ చేశారు అంటే పుష్ప 2కి కనుక మనం పనిచేస్తే అమ్మో పెద్దవాళ్ళతో పనిచేసింది, అల్లు అర్జున్ గారితో పనిచేసింది, లేకపోతే సుకుమార్ గారు లాంటి పెద్ద డైరెక్టర్తో పనిచేసింది, పాన్ ఇండియా సినిమాకి చేసింది, కాబట్టి మనం దీని మీద కామ్గా ఉందాం అంటారా? చేసాడు పెద్ద పెద్ద వాళ్ళతో. ఓకే, నేను అనేది వీడియో పెట్టాడు కాబట్టి కొంచెం వైరల్ అయినట్టుంది. మరి ఎప్పుడు ట్వీట్ చేసి ఉంటుంది, సో అది ఎక్కువగా బయటకు వచ్చి ఉండదు. మేబీ ఆడాళ్ళకు ఒక న్యాయం, మగాళ్ళకు ఒక న్యాయమా? మళ్ళీ ఇక్కడ నేను అదే అడుగుతున్నా. ఇప్పుడు ఈయనకి ఏదైతే సన్మానం జరుగుతుందో యాజ్ ఇట్ ఈస్గా అంతకన్నా ఎక్కువ ఈవిడికి జరగాలి. ఎందుకంటే ఈయన డైరెక్ట్గా ఆయన తిట్టలా, ఈయన తిట్టుకున్నాడు, దట్స్ అగైన్ ఆల్సో రీగ్రేడింగ్. కానీ ఈవిడ డైరెక్ట్గా అదే మాట గాంధీ గారిని వాడింది. బాస్టర్డ్ అనే మాట ఈవిడ వాడింది. ఈ రోజు దాకా ఆవిడ గురించి ఎక్కడా యాక్షన్ లేదు. మరి కాంగ్రెస్ వాదులు, ఎస్పెషల్లీ ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ ఉన్న టైంలో ఏం చేస్తున్నారు? ఎక్కడో గుంటూరులో ఉన్న ఎవరో, అక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా లేదు, వాళ్ళు హర్ట్ అయ్యి
అక్కడ ఎవరో నిరసన ర్యాలీ చేస్తే అక్కడ ఒక ఎఫ్ఐఆర్ చేశారు. ఈ ఆవిడ హైదరాబాద్లో కూర్చొని హైదరాబాద్లో ట్వీట్ పెడుతూ హైదరాబాద్లో సినిమాలు చేసుకొని ఇక్కడ డబ్బులు సంపాదించుకుంటూ ఇక్కడ గాంధీ గారిని తిట్టింది ఆవిడ. మరి గాంధీ గారు బొమ్మ పెట్టుకొని కాంగ్రెస్ నేతలందరూ కూడా ఇవాళ గెలిచారు, అధికారం అనుభవిస్తున్నారు. మరి గాంధీ గారిని తిడితే మాత్రం పట్టించుకోరా? అంటే ఇక నుంచి ఇటువంటివి రిపీట్ అవ్వకుండా ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ పేరుతో ఎవరికి నచ్చినట్టు వాళ్ళు పోస్టులు పెట్టే విధంగా ఇవన్నీ కంట్రోల్ ఎందుకు చేసే రిపీట్ విధంగా ఇప్పుడు అయ్యింది? ఎందుకు రిపీట్ అయ్యింది? అలా ఒక అమ్మాయి అన్నప్పుడు నువ్వు యాక్షన్ తీసుకున్నావా? ఆవిడంటే యాక్షన్ తీసుకోలేదు, నేనంటే ఎందుకు యాక్షన్ తీసుకుంటారు కదా? మీరు అప్పుడే యాక్షన్ తీసుకొని ఇదిగో మహాత్ములు ఎవరన్నా సరే కించపరిస్తే ఇది వాళ్ళ గతి, ఆవిడని మొత్తం డ్యాన్స్ అసోసియేషన్లో నుంచి కొరియోగ్రాఫర్లో నుంచి మొత్తం బాయ్కాట్ చేయండి, మా అసోసియేషన్లో పెట్టండి, లేకపోతే ఫిల్మ్ ఛాంబర్లో పెట్టండి, యాక్షన్ తీసుకోండి. ఎందుకు తీసుకోలేదు మీరు యాక్షన్? తీసుకోలేదు కాబట్టి కదా ఇవాళ ఇంకొకళ్ళు గాంధీ గారి గురించి మాట్లాడారు. ఆ రోజే మొగ్గలోనే కదా తుంచాల్సింది మీరు. ఆ రోజు ఆవిడ అన్నప్పుడు ఎవ్వడు ఏ చర్య తీసుకోకుండా హాయిగా వినోదం వేడుక చూస్తున్నప్పుడు ఈ వాళ్ళు వచ్చి ఈయన గురించి మాట్లాడుతున్నారు. ఆవిడ తప్పు ఈయన రైటు, ఈయన తప్పు ఆవిడ రైట్ మాట్లాడలా, ఇద్దరికి ఒకటే జరగాలి శాస్తి. అంటే ఓకే, మీరు చెప్పిన దాని ప్రకారం ఇప్పుడు కామన్ పీపుల్ ఎవరికి నచ్చినట్టు వాళ్ళు మాట్లాడుతుంటారు, కానీ అది వైరల్ కాదు, దాని గురించి ఎవరు పట్టించుకోరు. సో బిఫోర్ ఆ ఇష్యూ జరిగే వరకు కూడా తన గురించి ఎవరికి తెలియదు పెద్దగా. ఎవరి గురించి? సృష్టి గురించి. సో పెద్దగా ఎవరికి తెలియదు, సో పెద్దగా పట్టించుకుని ఉండరు. మేబీ ఇప్పుడు ఆయన అందరికీ తెలుసు. లేదు, పాయింట్ చెప్తాను మీకు. ఈ ట్వీట్ ఆర్ వాట్ ఎవర్ ఆ ఇన్స్టాగ్రామ్ పోస్ట్ ఆవిడ ఎప్పుడైతే పెట్టిందో లిటరలీ వాళ్ళ ఫోటోలు పెట్టి, ఐ థింక్ మన దగ్గర ఉన్నట్టుంది అది, గాంధీ గారు నెహ్రూ గారు ఫోటోలు పెట్టి మరీ ఆయన కింద ఈ పెట్టింది, దీస్ బ్యాస్టర్డ్స్ హ్యావ్ రూయిన్ అవర్ ఫ్యూచర్. ఏం చదువుకుంది ఈవిడ? హిస్టరీ గ్రాడ్యుయేటా? లేకపోతే సరే శ్రీకాంత్ అయ్యంగారు అంటే కాస్త ఏదో ఆయన చదువు వేరు, బట్ ఈవిడే ఏ చదువుకుందో చదువు మధ్యలోనే వదిలేసి ఇంటర్మీడియట్ అయిపోగానే వచ్చి ఇక్కడ డ్యాన్సులు గిన్సులు అనుకుంటూ తిరుగుతూ ఈవిడికి ఏం తెలిసిన మహాత్ముని కించపరిచింది? నేను అనేది అదే, ఒక్కసారి ఎవరైనా ఇలా జరిగినప్పుడు మనం చోద్యం చూస్తూ వేడుకలు చూస్తూ అమ్మో ఆడపిల్ల కదా ఎందుకులే బతకనీలే అని చెప్పనుకుంటా అంటే వాళ్ళు నోటికి వచ్చినట్టు ఎవరిని పడితే వాళ్ళని పచ్చిబూతులు తిట్టుకుంటూ బతికేస్తారా? ఇవాళ మగాడు కాబట్టి ఆయన్ని రచ్చకెడుస్తున్నారు. అదే ఆవిడ నియమనం ఇప్పటిదాకా ఇదే తరహాలో ఆవిడికి జరిగినప్పుడే న్యాయం. మా అసోసియేషన్లో ఏదైతే ఈయనకి జరుగుతుందో లేకపోతే ఇంకోటో అదంతా ఆవిడకి జరగాలి. ఓకే, ఇది నా డిమాండ్. సో అంటే శ్రీకాంత్ అయ్యంగారు కూడా ఇప్పటి వరకు మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు. ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్స్కి సంబంధించి వస్తున్న రియాక్షన్స్కి సంబంధించి ఆయన ఏమి రియాక్ట్ అవ్వలేదు. సో ఎలా ఉంటుంది ఇప్పుడు డెసిషన్స్, వీళ్ళు ఎటువంటి డెసిషన్స్ తీసుకుంటారు? సో అది నిజంగానే ఇంప్లిమెంట్స్ అవుతాయా? మా సభ్యత్వం రద్దు చేయడం, లేదంటే ఆయన సినిమా అవకాశాలు ఇవ్వకపోవడం, లేదంటే ఇండస్ట్రీ రియాక్ట్ అవ్వడం, ఇప్పుడు ఏదైనా ఫైనల్గా మళ్ళీ ఇటువంటివి రిపీట్ అవ్వకుండా డెసిషన్ తీసుకుంటారా? తీసుకోవాలి ఖచ్చితంగా. మా సభ్యత్వం తీసుకోవడం అనేది పక్కన పెడితే పోలీసులు ఏం చేస్తున్నారు? పోలీసులు ఎటువంటి కేసులు పెడుతున్నారు? ఈయన మీద ఏ సెక్షన్లు పెట్టారు, ఆవిడ మీద ఏ సెక్షన్లు పెట్టారు? ఇద్దరికీ తగిన శిక్ష పడాలి, ఇది జనాలకి కనబడాలి. ఓకే, అప్పుడు ఇంకొకళ్ళు ఇలా ఒక చిన్న ఇదేంటంటే ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్లో ఉంది కాబట్టి అంటే రైట్ వింగ్ వాళ్ళందరూ కూడా గట్టిగా ఏం మాట్లాడేసినా సరే చెల్లిపోతుంది, గాంధీ గారిని తిట్టడమో లేకపోతే, విచ్ ఇస్ రాంగ్. ప్రస్తుతం ఎవరినైనా సరే విమర్శించు, గాంధీ గారిని కూడా విమర్శించు సహేతుకరంగా. ఇప్పుడు నేను విమర్శిస్తాను, చెప్తాను, గాంధీ గారు అహింస అనుకుంటూ చేశారు, కానీ ఆయన తీసుకున్న ఒక్క డిసిషన్ 10 లక్షల మంది చచ్చిపోయారు. ఏంటది? పార్టీషన్. ఆ రోజు ఇండియా పాకిస్తాన్ పార్టీషన్కి ఆయన ఒప్పుకొని ఉండకపోతే ఇటు సైడ్ నుంచి పంజాబ్ నుంచి అవతల పక్క నుంచి ఇవతల పక్కకి అమ్మో మా జీవితాలు నాశనం అయిపోతున్నాయని చెప్పి పరిగెత్తుకుని వెళ్ళిన, ఇక్కడి నుంచి పరిగెత్తుకెళ్ళిన ముస్లిం సోదరులు, అటుపక్క నుంచి పరిగెత్తొచ్చిన హిందువులు, వీళ్ళందరూ ఎంతమంది రక్తపు టేరులు పారాయి కదా. ఎక్కడ అహింస? ఇక్కడ ఆయన తిట్టక్కర్లా, ఆయన డిసిషన్ని నేను క్వశ్చన్ చేస్తున్నాను. యూ కెన్ 10 తరాల తర్వాత అయినా క్వశ్చన్ చేయొచ్చు, ఎందుకంటే ఇవాటికి కూడా అది రావణ కాష్టంలాగా మండుతూనే ఉంది ఇండియా పాకిస్తాన్ చిచ్చు. కొన్నిసార్లు డిసిషన్స్ తప్పుపోతాయి, దాన్ని మనం విమర్శించవచ్చు కాక, కానీ యూజింగ్ దీస్ వర్డ్స్ ఇస్ వెరీ డెరోగేటరీ.
ఇలా కాకుండా ఇలా చేసుంటే బాగుంటుంది, ఇలా చేసుంటే బాగుంటుందని మనం ఇక్కడ కూర్చొని చెప్పచ్చు. బట్ ఆ సిచ్యువేషన్స్లో వాళ్ళకి ఏముండిందో తెలియదు. బట్ దెర్ ఈజ్ ఎ లిమిట్. సహేతుకరమైన వ్యాఖ్యలు, విమర్శలు చేయండి. బట్ ఇలాంటి బ్యాస్టర్డ్స్, దిస్ ఈస్ అన్టాలరబుల్. ఓకే, రైట్, థ్యాంక్ యూ. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.